హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. దిస్ ఈజ్ గిరిధర్ త్యాగరాజన్. వెల్కమ్ టు మై ఛానల్ గిరి_మోటో_వ్లాగ్స్ 10. సో జస్ట్ నౌ మన ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము ఖమ్మం నుంచి. కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా దాన్ని ఏమంటారు, మైక్ అడ్జస్ట్మెంట్ చేసేసరికి అది వాళ్ళు ఎందుకో హెల్మెట్ కనెక్ట్ అవ్వలేదు నాది కెమెరాకి. చాలా ఇబ్బంది అయింది నాకు అది. సో ఇప్పుడు నేనేంటి అంటే ఇప్పుడు నార్మల్ బ్లూటూత్ కనెక్ట్ చేసి రికార్డింగ్ చేస్తున్నాను. అది రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక మైక్ పర్చేస్ చేయాలి. మా ఖమ్మంలో మైక్స్ అక్కడ అవైలబుల్ లేదు. సో ఏంటి అంటే మైక్ తీసుకొని ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను ఖమ్మం నుంచి. సో విజయవాడ వెళ్ళిన తర్వాత కొత్త మైక్ ఒకటి తీసుకుంటాను, ఇంకా 360కి. సో దాన్ని బట్టి నాకు ఇప్పుడు మొత్తం టెన్షన్ ఏంటంటే నేను చెప్పేది రికార్డింగ్ అవుతుందో లేదో కూడా నాకు అర్థం కాదు. కెమెరా అయితే రికార్డింగ్లో ఉంది, చూడాలా మరి ఏమైతే. పొద్దున్నే ఒక కాఫీ తాగాలి మన దగ్గర. మా సిట్టింగ్ అంటూ ఉంటుంది కాఫీ స్ట్రీట్ అని. ఇక్కడ బైపాస్ రోడ్లో ఉంటుంది, ఖమ్మం బైపాస్ రోడ్లో కాఫీ స్ట్రీట్ ఉంటుంది. అది మా డైలీ సిట్టింగ్ స్పాట్ అక్కడ. ఐదర్ మార్నింగ్ లేదంటే ఈవినింగ్, ఈ రెండు పూట్లలో ఎప్పుడైనా వస్తాం ఖచ్చితంగా టైం కుదిరినప్పుడు. సో ఇక చూసుకొని వెళ్ళడమే అవుతుంది. చాలా చాలా లేట్ అయింది యాక్చువల్. 5:30కే స్టార్ట్ అవ్వాలి, 7 అయింది. Del silencio, roto por dentro, con tu recuerdo latiendo en el viento. Dije la pista, perdí la razón, pero tu voz me marcó dirección. సో మచాస్, ఇదే చంద్రగిరి ఫోర్ట్. చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. సో ఇట్లా వచ్చేస్తే చంద్రగిరి ఫోర్ట్ నుంచి ఇక్కడ మనకి టికెట్స్ దొరుకుతాయి అనమాట. మ్యూజియం మనకి ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. నేను చెప్పింది చంద్రగిరి ఫోర్ట్ ఇది. చూడండి మీరే, వచ్చేసి చంద్రగిరి ఫోర్ట్ ఇది. ఇది ఇంతే ఉంది. అండ్ పెద్దగా ఇదిగా ఉందని చెప్పడానికి ఏం లేదు. అక్కడ కోనేరు లాగేదో ఉంది, ఇక్కడ కోనేరు లాగేదో ఉంది. నేను మీకు అది ఫోటో తీసి పెడతాను వీడియో ఎండింగ్లో. సో ఇంతకు మించి అయితే ఏం లేదు. మ్యూజియం అంటారు, చంద్రగిరి ఫోర్ట్ మ్యూజియం అంటారు, బట్ మ్యూజియం ఏం కాదు. సో దీంట్లోనే ఏంటి అంటే ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో మాత్రమే మనకి మ్యూజియం లాగా పెట్టారు కొన్ని. సో అవి చూడడానికి పోతే అంతమించి స్పెషల్గా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ ఏం లేదు. ఓకే, సో నేను జూ పార్క్ దగ్గరికి వచ్చాను, మీకు కూడా చూపిస్తా. ఎదురుగా ఉన్నదే జూ పార్క్. సో కొద్దిగా తొందరగా పోవాలి. అక్కడ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఎదురుగానే పార్కింగ్ ఉంది. అది నాకు 20 రూపీస్ తీసుకున్నాడు పార్కింగ్కి. ఇదేమో జూ పార్క్ లోపల టికెట్ ఏమైనా ఉంటుంది, టికెట్ తీసుకొని పోవాలా. హేమచాస్ ఇటు తిరిగి జూ లోపలికి వచ్చేసాను. వచ్చి ఇక్కడ ఒక స్కూటీ తీసుకున్నాను ఫ్రెండ్కి తిరగడానికి. ఫ్రెండ్స్, మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 80 రూపీస్ పడింది.
అండ్ ఆల్సో మనకి స్కూటీ చార్జెస్ వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు. సో నేను అవన్నీ పే చేసి తీసుకొని రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి టైగర్ బాయ్ ఉన్నాడు ఇక్కడ. సో టైగర్ బాయ్ అయితే ఏదో సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైసన్ బేటే ఉన్నాడు. బైసన్ బేట కొట్టుకుంటున్నాయి రెండు, మామూలుగా కాదు. ఆ తర్వాత ముందుకు వెళ్తుంటే నాకు ఈ పెద్ద బైసన్ కనిపించింది. బాహుబలిలో ఉన్నట్టే ఉంది, మంచి సైజ్ లో ఉంది. నాకైతే బాహుబలిలో బైసనే గుర్తొచ్చింది ఇది చూస్తుంటే. క్రేజీ అనిపించింది నాకు. మీరే చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఒకలాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఆ ఒకలాదేవి టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇదేమో ఒకలాదేవి టెంపుల్కి వెళ్ళే రూట్, ఇది ఒకలాదేవి టెంపుల్. ఒకలాదేవి వచ్చేసి వెంకటేశ్వర స్వామి వాళ్ళ మదర్ అన్నమాట. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ నుంచి మనకు ఒక సీనిక్ వ్యూ చాలా బాగుంటుంది, మీరే చూడండి. సో వ్యూ చాలా బాగుంది. అండ్ మనకి పార్కింగ్ వచ్చేసి కూడా ఇక్కడ చాలా పెద్ద పార్కింగే ఉంది. సో మీరే చూడండి, చాలా బాగుంది. అండ్ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సక్సెస్ఫుల్ గా అయితే ఎంటర్ అయ్యాం. మనకి ఇక్కడ నుంచి కొండ స్టార్ట్ అవుతుంది. బైక్స్ పక్కకి వెళ్ళొచ్చా? విఐపియా? మనం పోనీకుండదా? పక్కదాని నుంచి పోవాలి. కాదైతే ఒకటైతే మీరిలా చూడాలనే బైక్ కి సపరేట్ లేన్ ఉంది అనుకుంటా. చూద్దాం, వాళ్ళు వెనక్కి పంపిద్దాం, వాళ్ళు వెనక్కి నుంచి పోవాలి. పడసాగే ప్రాణమే లేన్ అన్నంట పోవచ్చా? మోహాలనే సెవెన్, లేన్ నెంబర్ 7 కి వెళ్ళాలి. లేన్ నెంబర్ 7 కి వెళ్ళాలి. తెగిరాలే నేలకే లేన్ నెంబర్ 7 ఇక్కడ మనం ఇలా వెళ్తాం. చెకింగ్ జరుగుతుంది. మన బ్యాగ్ లో అయితే ఏం లేదు, మన బ్యాగ్ లో అయితే ఏం లేదు. ఏమైంది? ఎందుకో అల్లో లేదు. డిపాజిట్ చేసాను. క్యారీ చేయాలంటే ఎట్లా? బిల్లింగా? దీనికి పే చేస్తే తీసుకెళ్ళచ్చా? పే చేస్తే తీసుకెళ్ళచ్చా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరా అయితే డిపాజిట్ చేసేసుకున్నారు. సో ఇంకా నేను ఏం చేశానంటే, ఇక నాకు వేరే ఆప్షన్ లేక ఫోన్ తీసుకొని ఫోన్ లోనే షూట్ చేశాను. అండ్ ఆల్సో ఈ రూట్ వెళ్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. బైకర్స్ కి చాలా బాగుంటుంది ఈ రూట్ కూడా. హిల్స్ ఎక్కుతుంటే చాలా టర్నింగ్స్ కూడా చాలా బాగున్నాయి.
అండ్ ఆల్సో సీనిక్ వ్యూస్ కూడా ఉన్నాయి. మీకు ఆ గ్లిమ్స్ అన్ని ఒక సాంగ్ తో యాడ్ చేసి పెడతాను, చూడండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్ గా ఎలా ఉందో చెప్పండి. शामें मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. गल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों. స్వీట్, సాంబార్, సంథింగ్ ఏదో కర్రీ, టమాటా చట్నీ, ఒక గ్యాస్ ఇచ్చారు. ఫుడ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ కి వచ్చేసాం. తిరుమలలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. సో ఇది ఏంటంటే ఎస్పెషల్లీ హనుమంతుడు జన్మించిన స్థలం ఇది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఆల్సో ఆ టెంపుల్ కి ఎదురుగానే ఒక పెద్దది మామిడి చెట్టు ఉంటుంది. దానికి స్వయంగా వెలిసిన వినాయకుడిది కూడా ఉంటుంది. అండ్ మనకి తిరుపతిలో ఎక్కడ కనిపించని ఇట్లాంటి ఒక ఉడత కూడా మనకి ఓన్లీ ఒక ప్లేస్ లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణం. శిలాతోరణంలో మనకి ఇట్లా ఒక పార్క్ లాగా ఉంటుంది. దాంట్లో అన్ని మనకి వెంకటేశ్వర స్వామి అండ్ అది రిలేటెడ్ స్టాచ్యూస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పక్కన వేరే స్టాచ్యూస్ కూడా ఉంటాయి. వినాయకుడిది వీళ్ళందరి కూడా స్టాచ్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చిన్న చిన్న యానిమల్స్ కనిపిస్తాయి. పికాక్స్, హెన్స్, బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అట్లా ముందుకు వెళ్తా ఉంటుంటే మనకి లార్డ్ శివ టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. అక్కడ శివ టెంపుల్ స్టాట్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, సున్నంతో చేసిన శివుని స్టాట్యూ కూడా ఉంటుంది అక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లాస్ట్ వచ్చేసరికి డే 2లో మనం శ్రీవారి పాదాది దర్శనం చేసుకున్నాము. శివ పాదాది దర్శనం చేసుకున్న తర్వాత మనం రిప్లై అయిపోయాం. సో శివ పాదాలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఎట్లా వస్తే మనకి ఏంటంటే ఇట్లా ఉంటుంది. సో ఇది కాణిపాక టెంపుల్. మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం అని. శీఘ్ర దర్శనం వచ్చేసి 100, అతి శీఘ్ర దర్శనం వచ్చేసి 150. కోనేరు కూడా ఉంది. కోనేరు వాటర్ కూడా చూనికైతే బాగానే ఉన్నాయి. 150 దర్శనానికి అయితే వచ్చేసాం. అయిపోయింది కూడా దర్శనం, చాలా మంచిగా జరిగింది. కాకపోతే వెంటనే అయిపోయింది. 150 రూపీస్ టికెట్. అందులోని వాళ్ళ రష్ కూడా ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉన్నారు. వెంబడే ఒక 10 minutes లో అట్లా దర్శనం అయిపోయింది నాది. మన లగేజ్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఉంది. మన లగేజ్ ఇక్కడ పెట్టేస్తాం. మన టైల్ బ్యాగ్ అన్ని మనకి లగేజ్ కౌంటర్ దగ్గర 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కనపడుతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ హోటల్ గణేష్ లో ఉంది.
ఫోటో చాలా బాగుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది టెంపుల్, రైట్ సైడ్ లో ఉన్నది గోపురం అన్నమాట. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. పార్కింగ్ ఎక్కడ ఉంది చూద్దాం. పార్కింగ్ పక్కనే ఉంది, పక్కన బండి పార్క్ చేసి వచ్చేద్దాం. పూజకని చెప్పేసి అన్ని ఇచ్చారు, దారం మీద వచ్చారు, అండ్ ఇది ఉన్నాయి పూలు. సో ఇవి తీసుకున్నాము, ఇవి తీసుకోవడానికి 200 అయింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట, ఇలా ఉంది లోపల. సో ఫస్ట్ మనకి కింద వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ మనం దారాలు కట్టేసిపోతాం. అలా దర్శనం కొద్దిగా తొందరగా అయిపోతుంది, ఎక్కువ రష్ లేదు. సో దర్శనం చేసుకొని ఇచ్చినామంటే మేము తినేసేసి రిటర్న్ అయిపోతాం. హేమచాస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది నాది. ఇప్పుడే బయటకు వచ్చా దర్శనం చేసుకొని. టెంపుల్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరు వచ్చి విజిట్ చేయొచ్చు, చాలా బాగుంది. టెంపుల్ వచ్చేసి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దీంట్లో ఏంటి అంటే మనకి 50 రూపీస్ దర్శనం చేసుకొని వస్తే చాలా బెటర్. రెండోది ఏంటి అంటే ఇక్కడ ఇవాళ రెస్ట్ లేదు యాక్చువల్ గా, అట్లానే ఇక్కడ నవగ్రహ పూజ కూడా జరుగుతుంది. కానీ తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి శ్రీకాళహస్తి అనేది. ఎవ్రీవన్ మస్ట్ విజిట్ టెంపుల్, ఇది చాలా బాగుంది. పైకి వచ్చేసాం. ఏంటంటే మనకి మంచి వ్యూ వస్తుంది, చూడండి ఇక్కడ దాకా వచ్చాము. యాక్చువల్ గా నేను మా హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను నా రైడింగ్ అనేది చేయగలుగుతున్నాను. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ ఎట్లా అంటే వాళ్ళ వర్క్ వల్ల వాళ్ళ ప్యాషన్ వదిలేస్తారు. కానీ మా హాస్పిటల్లో మా డాక్టర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ రైడింగ్ అనేది నా ప్యాషన్ అనేది కంటిన్యూ చేయడానికి కుదురుతుంది. సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ డాక్టర్ వెంకటేష్ సార్, డాక్టర్ జీవి సార్, డాక్టర్ ఆల్తో సార్. మీ అందరి వల్లనే నేను నా ప్యాషన్ ని ఫాలో అవ్వగలుగుతున్నాను. సో ముందు నాకు మీ సపోర్ట్ ఇంకా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.